విజయ ఏకాదశి అంటే ఏమిటి, దాని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటో విందాం. ముందుగా మోహనవాణి శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఆధ్యాత్మిక మరియు భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ భగవానుడితో ఇలా అన్నాడు: ఓ వాసుదేవ, ఈ మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి మహత్యాన్ని వివరించమని కోరగా, శ్రీకృష్ణ పరమాత్మ, ఓ యుధిష్ఠిర, ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి ఏకాదశి పేరు విజయ ఏకాదశి. ఈ ఏకాదశిని ఎవరు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారిని విజయం వరిస్తుంది, మరి వారి పాపాలు కూడా తొలగిపోతాయి. ఒకానొకసారి నారదముని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తనకి ఈ విజయ ఏకాదశి యొక్క విశిష్టతను తెలుపమని కోరెను. అప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెప్పనారంభించెను: ఓ నారద మహాముని, ఇంతకుముందు ఎవరికీ ఈ వ్రతమాత్యం గురించి చెప్పలేదు. నువ్వు అడిగినావు కావున నీకు తెలియచేసేదను వినుము. ఈ ఏకాదశి వ్రతము అన్ని పాపాలను హరిస్తుంది. ఈ పేరులో చెప్పిన విధంగానే ఈ ఏకాదశి వ్రతం అన్ని విజయాలను చేకూరుస్తుంది, సందేహమే లేదు. శ్రీరామచంద్రుడు 14 సంవత్సరములు అరణ్యవాసము చేయునప్పుడు సీతాలక్ష్మణునితో కలిసి పంచవటిలో నివసించేవాడు. రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు శ్రీరాముడు దిగులుతో అన్నీ కోల్పోయిన వాడిలా బాధతో సీతాదేవిని వెతికే క్రమంలో జటాయువు మరణించబోతూ ఉండగా చూసి ఏమైనది అని వివరం అడగగా, జటాయువు సీతమ్మని రావణాసురుడు ఎలా అపహరించాడో, సీతామాతని కాపాడబోయి రావణుని చేతిలో రెక్కలు తెగిపడిన విషయం వివరించి మరణిస్తాడు. శ్రీరాముడు తన సీత కోసం జటాయువు చేసిన ప్రాణత్యాగానికి జటాయువుకి వైకుంఠ లోక ప్రాప్తి ప్రసాదిస్తాడు. సీతాదేవిని వెతికే క్రమంలో కబంధుడిని సంహరిస్తాడు. అటు తర్వాత శ్రీరాముడు సుగ్రీవుడు స్నేహితులవుతారు. సుగ్రీవుడు వానరసేనకు రాజు అగుట చేత సీతమ్మ వారిని వెతకడానికి పెద్ద వానర సైన్యాన్ని తయారు చేసి హనుమంతుని అమ్మవారిని వెతకడానికి లంకకి వెళ్ళి వెతకమని ఆజ్ఞ ఇవ్వగా, హనుమ లంకలో సీతమ్మని అశోకవనంలో చూసి శ్రీరాముని ముద్రికను చూపి ఆయన గుణగణాలను కొనియాడి హితవు పలికి సీతాదేవి దగ్గర ఉంగరం తీసుకుని తిరిగి శ్రీరాముని వద్దకు వచ్చి వివరించెను. శ్రీరాముడు సుగ్రీవుని సహాయంతో లంకా నగరానికి వెళ్ళడానికి సముద్రానికి చేరుకుని ఆ సముద్రాన్ని దాటడం అంత సులువు కాదని గ్రహించి లక్ష్మణునితో ఇలా అన్నాడు: ఓ సుమిత్ర కుమార, ఈ సముద్రాన్ని దాటడం అంత సులువు కాదే. ఇప్పుడు మనం ఏమి చేయవలను? అందరిలోనూ మంచివాడైన శ్రీరామ, బలదలభ్య అనే ఒక గొప్ప ఋషి ఇక్కడికి దగ్గరలోనే ఉన్నారు. ఆ ఉత్తముడిని అడిగి మన కర్తవ్యాన్ని ఏమిటో కనుక్కుందాం. ఆయన మాత్రమే మనకి ఈ సమయంలో సహాయపడగలరు అని సెలవిచ్చి ఆయన దగ్గరికి బయలుదేరారు. బలదలభ్య ఋషిని చేరుతూనే నమస్కరించి కుశలములు అడిగి వారు వచ్చిన పనిని వివరించారు. శ్రీరామ, నేను నీకు ఒక ఉపవాస దీక్షను వివరిస్తాను, శ్రద్ధగా వినుము. దీనిని ఆచరించడం ద్వారా నీకు తప్పకుండా విజయం లభిస్తుంది. ఏకాదశి ముందు రోజు ఒక వెండి, ఇత్తడి లేదా బంగారము ఏది లేకపోతే మట్టి కుండ ఒకటి తీసుకుని అందులో నీరు పోసి నవధాన్యాలు, పసుపు కుంకుమ వేసి కుండకి తోరణాలు కట్టి అందంగా అలంకరించాలి. దీనిని శ్రీమన్నారాయణుని దగ్గర పెట్టాలి. మరునాడు ఏకాదశి ఉదయమే స్నానం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణునికి పూజ చేసి ఈ కుండకి పసుపు కుంకుమ, గంధము, అక్షింతలు వేసి నమస్కరించి ఉపవసించి రాత్రికి జాగరణ చెయ్యాలి. మరునాడు ద్వాదశి తిథి రాగానే ఆ కొండకి పూజ చేసి ఏదైనా ఒక నదిలో కలిపివేయాలి. తరువాత ఉత్తముడైన బ్రాహ్మణునికి భోజనం పెట్టి తదుపరి నీవు భోజనం చేయాలి. ఈ విధంగా నువ్వు నీ సేన ఉపవాసం చేస్తే తప్పకుండా నీకు విజయం లభిస్తుంది అని చెప్పాను. శ్రీరామచంద్రుడు బలదలభ్య ఋషి చెప్పినట్టుగానే వ్రతం పాటించి
లంక మీద విజయం సాధించాడు. ఈ వ్రతం ఎవరు అయితే ఆచరిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది. ఓ నారద, ఈ విధంగా ఎవరు ఈ ఏకాదశి వ్రతం నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి అతి చండాలమైన పాపాలు హరించిపోయి విజయం లభిస్తుంది మరియు వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించి, యుధిష్ఠిర, ఎవరు ఈ ఉపవాస దీక్ష చేస్తారో, ఈ కథను వింటారో వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్పాను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. చాలా అద్భుతమైన విషయం. మనకి కొన్ని పండగలు తెలుసు, కానీ ఆ పండగల వెనుక ఉండే పురాణ కథలు చాలామందికి తెలియదు, నాకు కూడా తెలియదు. కాబట్టి పండగ కన్నా ఆ పండగ యొక్క విశిష్టత తెలుసుకోవాలి, దాని విశేషం తెలుసుకోవాలంటే దాని వెనక ఉండే పురాణ కథ కూడా తెలుసుకుంటేనే మనకి అపారమైన భక్తి శ్రద్ధలు కలిగి ఆ పూజను చాలా భక్తి శ్రద్ధలతో చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇంతటి అద్భుతమైన ఈ విజయ ఏకాదశి వ్రతం గురించి అందరికీ చేరువయ్యేలాగా షేర్ చేస్తారు కదూ. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సూర్యాయ నమః. సూర్యాయ నమః. గ్రహదోషాలను నివారించి మానసిక ప్రశాంతతను కలిగించే సూర్యగ్రహ దివ్య చరిత్ర వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీ మనసు దోచే మోహనవాణిలో అనగా అనగా అనగనగా మీ మోహనవాణిలో పొడుగు కథలు, పొట్టి కథలు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి మదిని దోచే